తగ్గమని అధిష్టానం హుకుం జారీ చేసిందా? మరీ స్పీడ్ వద్దని పార్టీ పెద్దల నుంచి వర్తమానం అందిందా? మిత్రపక్షాల మధ్య గ్యాప్ పెరగకుండా తమ్ముళ్లను టీడీపీ అధిష్టానం కంట్రోల్లో పెట్టాలనుకుంటుందా? కాకినాడ టీడీపీ శ్రేణులకు పార్టీ హైకమాండ్ దిశానిర్దేశం ఏంటి? అగ్రనాయకత్వం కంట్రోల్ అనేదాకా అసలు ఎందుకు వచ్చింది? కాకినాడ జిల్లా తెలుగు తమ్ముళ్లు కొన్నాళ్లుగా కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారు. పదవుల పందేరల్లో తమను పక్కన పెట్టి జనసేనకు ప్రాధాన్యమిస్తున్నారని ఓపెన్ గానే బరస్ట్ అవుతున్నారు. ఈ వ్యవహారంపై అధిష్టానం దృష్టి పెట్టింది. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించిందట. ఏమైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకుని రావాలి గాని పరిధి దాటితే ఏం చేయాలో తమకు తెలుసని క్లారిటీ ఇస్తున్నారట పార్టీ పెద్దలు. జూనియర్లు అంటే ఓకే, సీనియర్లు కూడా సన్నాయి నొక్కులు నొక్కితే ఊరుకునే పరిస్థితి ఉండదని వర్తమానం పంపించారట పార్టీ పెద్దలు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడేస్తే కుదరదంటోంది టీడీపీ అధిష్టానం. నోరు జారే నేతలు సంజాయిషీ ఇవ్వాలని సూటిగా చెబుతున్నారట. పార్టీ అవసరాల దృష్ట్యా సర్దుకుపోవాలని, మరీ స్పీడ్ అయిపోతే కష్టమని అంటున్నారట. అసలెందుకలా మాట్లాడాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని కోరారట. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని చోట్ల కాంప్రమైజ్ అయ్యి తీరాలని కాకినాడ జిల్లా నాయకులకు గట్టిగానే చెప్పారట టీడీపీ పెద్దలు. పొత్తుల పరిస్థితుల దృష్ట్యా తాము పనిచేయాల్సి ఉంటుందని అంటున్నారట. అవేమీ పట్టనట్టు సొంత ప్రయోజనాల కోసం మాట్లాడితే వ్యవహారం వేరేలా ఉంటుందని గట్టి వార్నింగే ఇస్తోందట పార్టీ నాయకత్వం. పార్టీ హైకమాండ్ రియాక్షన్ పై తమ్ముళ్లు కూడా రియాక్ట్ అవుతున్నారట. క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలనే తాము మాట్లాడుతున్నాం తప్ప వ్యక్తిగతంగా తమకొచ్చిన ఇబ్బంది ఏముంటుంది అంటున్నారట. జనసేన జిల్లా అధ్యక్షుడికి 2 పదవులు అవసరమా అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కామెంట్ చేశారు. ఆయన టీటీడీ మెంబర్గా కూడా ఉన్నారు. మరి నెహ్రూ 2 పదవులు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారట. ఆయన జనసేన జిల్లా అధ్యక్షుడిగా తుమ్మల బాబు ఒక పదవికి రాజీనామా చేస్తారు కదా అని ప్రశ్నిస్తున్నారట. మిత్రపక్ష పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చి లేనిపోని కాంట్రవర్సీ క్రియేట్ చేయొద్దని చెబుతున్నారట. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యేతో పిల్లి అనంతలక్ష్మికి ఇబ్బంది ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని, అనవసరంగా రోడ్డెక్కొద్దని టీడీపీ అధిష్టానం గట్టిగానే చెప్పిందట. మ్యాటర్ని తాము హ్యాండిల్ చేస్తామని అప్పటిదాకా రచ్చ చేయొద్దని స్మూత్ గా చెప్పాల్సింది చెప్పేశారట. మొత్తానికి జిల్లా తెలుగు తమ్ముళ్లకు పార్టీ పెద్దలు లక్ష్మణ రేఖ గీశారు. మరీ స్పీడ్ అయిపోయి వ్యవహారాన్ని జటిలం చేయొద్దని క్లారిటీ ఇచ్చారు. దాంతో పైనుంచి ఇలాంటి రియాక్షన్ ఉంటుందని ఊహించని సైకిల్ పార్టీ నేతలు తమలో తామే చర్చించుకుంటున్నారు. అధిష్టానం ఫుల్ క్లారిటీతో ఉంది. మరి కాకినాడ తమ్ముళ్లు సర్దుకుపోతారా లేదా అన్నదే పాయింట్.